కేసీఆర్ గారు ఈ పామాయిల్ తోటలు పెరిగితే రైతుల ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే నెల నెలా జీతం వస్తుందో పామాయిల్ పండించే రైతులకు కూడా ప్రతి నెల ప్రభుత్వ జీతగాళ్లలాగా వీళ్ళకు కూడా డబ్బులు వస్తాయి. రైతుల జీవితాల్లో కొత్త వెలుతురు రావాలని కేసీఆర్ గారు పెద్ద ఎత్తున దీన్ని ప్రోత్సహించారు. సబ్సిడీ ఇచ్చారు, డ్రిప్ కు సబ్సిడీ ఇచ్చారు, మొక్కకు సబ్సిడీ ఇచ్చారు. పంట సాగు చేసే రైతులకు పంట చేతికి వచ్చేదాకా కూడా ప్రతి సంవత్సరం ఎరువులను, పెట్టుబడి సాయాన్ని కూడా ప్రభుత్వం అందిస్తూ ఆనాడు విధానపరమైన నిర్ణయం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని జిల్లాల్లో కూడా ప్రోత్సహించడం జరిగింది. కానీ ఈ రోజు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేస్తా ఉంది. ఇప్పుడు దాదాపు 20 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. 20 నెలల్లో 1000 ఎకరాలు కూడా కొత్త ప్లాంటేషన్ జరగలేదు. ఆనాడు సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 13,000 ఎకరాలు ప్లాంటేషన్ చేసినాం. 13,000 ఎకరాలు ప్లాంటేషన్ చేసినాం. ఆల్రెడీ నర్సరీలో మొక్కలు పెంచినాం. కానీ ప్రభుత్వం చొరవ లేదు, ఇంట్రెస్ట్ లేదు. కొత్తగా 1000 ఎకరాలు కూడా ఎక్కడ ప్లాంటేషన్ చేయలేదు.